హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్లు టమాటో గ్రేవీ చేసుకుందాము. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. ఈ కోడిగుడ్లు అయితే ఫస్ట్ ఉడకబెట్టి పొట్టు అయితే తీసిన, పైన ఉన్న పొట్టు ఇట్లా. ఇవి అయితే ఇప్పుడు పక్కకు తీసుకొని ఈ టమాటాలు కూడా ఇట్లా కాడలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులోకి కావాల్సింది మెంతి కూర, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కూడా వేసేటివి ఉంటే చూపించుకుంటా వేస్తా. ఫస్ట్ అయితే ఈ టమాటాలు ఇవి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఇవి ఉడకబెట్టి పైన పొట్టు అయితే తీసుకోవాలి. ఉడికినాక కొన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొన్ని వేసుకోవాలి, సరిపోతాయి. ఈ టమాటో ఇట్లా మెత్తగా పైన ఈ తోలైతే ఇట్లా ఈ పొట్టు వచ్చేటట్టు ఉడకాలి. ఇదిగో ఇట్లా ఊడి రావాలి పొట్టు. ఇట్లా ఇది తీసి పక్కకి వేసుకోవాలి. ఇట్లా తీసి ఇవి మంచిగా ఉడికితేనే ఇట్లా ఈ పొట్టు వస్తుంది. వేడింది, కాలుతుంది. ఇట్లా ఉడికించుకున్న టమాటాను ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చల్లగా అయినాక ఈ పైన పొట్టు తీసి ఇది గ్రేవీ లాగా పట్టుకోవాలి. ఇవే వాటర్ వేసి అయినా పట్టుకోవచ్చు, వేరే నీళ్ళు కూడా వేసి పట్టుకోవచ్చు. నేను ఇందులో ఉడకబెట్టిన ఇది బాగాలేదు నాకు ఇది, ఎందుకంటే ఈ పాత్ర ఇది ఎక్కువ వాడం కాబట్టి ఈ వాటర్ అయితే వేరే వాటర్ వేసి పడతా. ఇవైతే ఇప్పుడు చల్లగా అయినాయి. ఇందులో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలి, సరిపోతాయి. ఈ మనము టమాటో ఉడకబెట్టిన నీళ్ళు వేసుకుంటేనే మంచుకుంటాయి. కాకుండా ఇది మనం ఎక్కువ వాడతలేం కదా, నాన్ స్టిక్ అని ఇందులో ఉడకబెట్టిందని ఇది ఈ నీళ్ళు అయితే వేయలేదు. నేను వండే 4 గుడ్లకు నిమ్మకాయ అంత చింతపండు, 3 టమాటాలు సరిపోతాయి. ఫస్ట్ తాలింపు తయారు చేసుకుందాం. స్పూన్నర నూనె పోసిన, ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకొని ఈ గీట్లు పెట్టుకున్న గుడ్లు అయితే వేంపుకుందాము. మనం కొంచెం ఫస్ట్ నూనె కొంచెం పోసి వేంపుకోవచ్చు, ఇట్లా కూడా వేంపుకోవచ్చు. తర్వాత ఈ నూనెల్లో అయినా కానీ మనం ఉల్లిపాయ అన్నీ వేసుకొని కూడా వండుకోవచ్చు. ఇవి కొంచెము వేంపుకోవాలి దూరగా. ఈ కలర్ వచ్చేదాకా వేంపుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇదే నూనెలో కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసుకొని మనం ఇక్కడ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ కూడా కొద్దిసేపు మంచిగా వేగనియాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి.
కరివేపాకు వేసుకోవాలి, మెంతి కూర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా నూనెలనే వేగాలి, కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కొంచెం వేగాలి మంచిగా. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి. సరిపోను ఉప్పు వేసుకోవాలి. సరిపోద్ది అనుకుంటా, సరిపోకుంటే టేస్ట్ చూసి వేసుకోవచ్చు. మళ్ళా కారం వేసుకుందాము, 1 స్పూను. ఎందుకంటే ఒక మిర్చి వేసిన, పచ్చిమిర్చి సరిపోద్ది. వేసుకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు కారం తినే వాళ్ళైతే. పులుపు కూరే కాబట్టి పడుతుంది ఇంకా కూడా కొంచెం, కానీ మాకైతే సరిపోద్ది కారము. ఈ ఉల్లిపాయ అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక్కసారి ఇట్లా కలుపుకొని మనం ఈ గ్రేవీ ఉంది కదా టమాటాది, ఇది ఇందులో వేసుకోవాలి. చింతపండు సూపు కూడా కొంచెం ఇంత తీసుకొని వేసుకోవాలి, సరిపోద్ది. ఇదంతా కూడా కలుపుకోవాలి. కోడిగుడ్ల కూర ఒక 30 రకాలన్నా వండుతానన్న నేను. దీంతో అయితే 15 రకాల వండిన, ఇంకా కూడా వండుతా. ఇట్లా కలుపుకొని మరీ చిక్కగా కాకుండా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఉడకాలి కదా, ఉడుకుతే ఇంకా ఈ గ్రేవీ చిక్కగా అవుతుంది. కొద్దిసేపు అయితే ఉడకాలి కదా. ఇట్లా ఉండాలి. ఇప్పుడు కొంచెం మెంతులు, జీలకర్ర వేంపిన పొడి వేసుకోవాలి. కొంచెం వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇట్లా ఈ గ్రేవీ ఇట్లా ఉడుకుతా అంటే ఇదైతే వెనకటి వంటే. నేను చిన్నప్పుడైతే మా అమ్మమ్మ గిట్ట వండేవాళ్ళు ఇట్లా. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఇదంతా కూడా మంచిగా కొంచెం దగ్గరికి రావాలి. ఈ గ్రేవీ అంతా కొద్దిసేపు ఉడికితే మంచిగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇది ఇట్లా వండుకుంటేనైతే ఈ కోడిగుడ్ల సూపు గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో మాత అదిగో నీళ్ళు అన్నట్టుగా కాకుండా ఇట్లా శ్రద్ధగా వండుకొని తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. కడుపు నిండా తినచ్చు ఇట్లా వండుకుంటేనైతే. ఎండాకాలం కదా, ఎక్కువనైతే కొంచెం లూజ్గా తినాలంటే ఇట్లనైతే గ్రేవీలు సూపులు పెట్టుకొని తింటే కడుపు నిండా తినొచ్చు అన్నము. కష్టమంతా చేసేది కూడా కడుపు నిండా తినడానికే కదా అన్నం. అందుకే ఏదైనా ఇష్టంగా వండుకోవాలి, కడుపు నిండా తినాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం, ఎందుకంటే కొత్తిమీర కూడా. ఈ గ్రేవీ అయితే, ఈ టమాటో గ్రేవీ కోడిగుడ్ల కూర అయితే ఇట్లా వండుకుంటే సరిపోద్ది. కష్టం చేసేదే కడుపు నిండా తినటానికి. ఇష్టంగా వండుకోవాలి, కడుపు నిండా తినాలి. చూసారు కదా. ఎండాకాలం వెళ్ళనైతే ఇట్లా సూప్ కూరలు అయితే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చల్లగా అయిందంటే గ్రేవీ ఇంకా దగ్గరికి వస్తుంది. ఇట్లా కొంచెం ఇంత వేసుకుంటే సరిపోనన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ కోడిగుడ్లు టమాటా గ్రేవీ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని
ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు వండుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి వండుకోండి. ఏమేమి వేయాలి, ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది, నేను ఎట్లా వండిన అన్నది చూసి మీరు కూడా వండుకోండి. ఈ పాతకాలం కోడిగుడ్ల టమాటో గ్రేవీ చూసారు కదా. మరి మీ అందరికీ నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నచ్చింది అనుకుంటా, నచ్చడం కాదు నచ్చుతుంది ఖచ్చితంగా. లైక్ అయితే చేయండి. మరి ఇంకా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజైతే ఈ వంట అందరికీ నచ్చుతుంది. ఇది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు ఇది. ఎందుకంటే అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది ఈ గ్రేవీ. కమ్మగా అంటే కమ్మగా. బాయ్ అండి, ఉంటా మరి.